అన్నమంటే నువ్వే అన్ని మాకు నువ్వే దేవుడంటే నువ్వే నువ్వే పొన్న పూల దండ సన్నజాజి దండ వేయని రమ్మెళ్ళో నిండా నువ్వే గుండె చప్పుడు మాకింక ఎప్పుడు బంగారు కొండ నువ్వేరా మా అండ దండ నువ్వేరా చిందలు 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 వేవే సందడి 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 చేయి చిందలు 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 వేవే సందడి 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 చేయి. ఆడియో రిలీజ్ సందర్భంగా కథ ఏమిటి అని నేను మిత్రులు అడిగినప్పుడు ఈ కథ చాలా ప్రత్యేకమైన కథ. రాజమండ్రి మెరక వీధి చిన్నదానిరా రాయిడోళ్ళ ఇంటి కాడికొచ్చినానురా కౌసు పిట్టలాగా పిల్ల మస్తుగుందిరా మేదువాణి నైటు పెడితే మోక్షమేనురా రాక రాక వచ్చినాను చేసి పోరే బోనే చంద్రహాసంతో పెట్టుకుంటే ఓసిని సుమ్ము సొర్రైపోతదేమో చూడని చూడని రచ్చగుట్ట మాకు నన్ను తట్టుకోలేవో. డాక్టర్ హర్నాథ్ చాలా విలక్షణమైనటువంటి వ్యక్తి అని కూడా విన్నాను. డాక్టర్గా వృత్తున్నా సరే ప్రభుత్వ రీత్యా ఆయన కూడా ఒక సినిమా పట్ల చెప్పాలంటే సమాజం పట్ల చాలా బాధ్యతతోటి ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా థీమ్స్ని అనుకుంటారు. సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ని ఆధారం చేసుకుని ఇతివృత్తాలుగా చేసుకుని కథల్ని రూపొందించి తద్వారా సినిమా తీసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన గురించి విన్నాను. సంతోషం. అది పంచదార చిలకవ నువ్వు పటిక బెల్లం మొలకవా మరి ఎందుకే నోరూరుతుంది నిన్ను చూస్తుండే ముక్కు కొంచెం గిల్లి చూడనా చెంప కొంచెం చిదిమి చూడనా పెదవి కొంచెం కొరికి చూడనా నువ్వు అంటే వాట్ నాన్సెన్స్. అయ్యో రామ అయ్యో కృష్ణ అడిగినందుకే ఇంత శిక్ష హర రామ హరే కృష్ణ. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి కథాంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లాభాపేక్ష దృష్ట్యా కాకుండా వ్యాపారాత్మక ధోరణిలో కాకుండా కేవలం ఒక సామాజిక బాధ్యత దృష్ట్యా సినిమాలు తీసేటువంటి రేర్ వ్యక్తిగా నాకు ఈరోజు హర్నాథ్ గారిని చూస్తే అనిపిస్తుంది. నా ఊహల పల్లకీలో మన ఆశల తీర సమయం మన ఆశయాల నిలబడిలో నిజమయ్యే ఈ తరుణం మన ఆశలే ఆశయాలయ్యే నిజమైన ఈ క్షణం నీ కోసమే నీతోనే ఈ జీవితం మనకంతా విజయమే. ఈ సినిమాకి గుండె ఆ రకమైనటువంటి మంచి మెసేజ్ తోటి ఈ కథాంశం పొందుపరచబడింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలి. నిర్మాత, దర్శకుడు, కథకుడు అన్నీ తానైనటువంటి హర్నాథ్, అన్ని రకాల టాలెంట్స్ ఉన్నటువంటి హర్నాథ్ మనస్ఫూర్తిగా నేను నా అభినందన తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.